ఒక యవ్వన దైవజనురాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనములలో గబ్రియేలు దూత మరియ యొద్దకు వచ్చినప్పుడు ఆమె, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగుననియు ఒక కన్యక గర్భవతి ఏ విధముగా అవుతుందనియు అడుగుట సహజమే. అప్పుడు దూత ఇట్లనెను, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ దేవుని శక్తిని మనలోనికి తెస్తాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము, 10వ అధ్యాయము 38వ వచనము గమనించండి. మరియలో యేసును కలుగజేయుటకు వచ్చిన దేవుని ఆత్మ మనలోను, క్రీస్తును కలుగజేయుటకు దేవుని ఆత్మ మనలోనికి వచ్చును. పరిశుద్ధాత్ముడు మనలోనూ పనిచేస్తాడు మరియు మనము పరిచర్య చేయుటకు శక్తినిస్తాడు. మరియ గర్భములో బిడ్డ ఎదిగినట్లే క్రీస్తు మనలో జీవించి మరియు క్రీస్తు సారూప్యము మనలో ఏర్పడుటకు సమయము పడుతుంది. అనేకులు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఇట్లన్నారు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చెప్పినట్లు. మరియా అటువంటి దైవజనురాలు కాబట్టి ఆమెను ఎంతో గౌరవిస్తాము. భయభక్తులు గల ఒక యవ్వన స్త్రీ కొరకు దేవుడు ఇశ్రాయేలు దేశమంతయు చూచాడు. అప్పుడు సుమారు 18 సంవత్సరములు గల మరియను ఆయన కనుగొన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-55 వచనముల వరకు చదివి ఆమె వాక్యముతో నింపబడి లేఖనములను ఎంతగా ఎరిగియున్నదో తెలుసుకొనగలరు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న ఎడల 18 సంవత్సరాలకే ఎంత అభివృద్ధిని పొందుతామో చూడండి. తాను ఎన్నుకునే వారి విషయంలో దేవుడు పొరపాటు చేయడు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నజరేతులో ప్రజలు ఏ విధముగా చెడ్డమాటలు చెప్పుకుంటారో ఆమెకు తెలియను. అది పరిశుద్ధాత్మ కార్యమని ఎవ్వరూ నమ్మరు. క్రీస్తు శరీరమును తెచ్చుటకు ఆమె ఎటువంటి నిందనైనను భరించుటకు సిద్ధమై ఉన్నది. ఇప్పుడు దీనిని నీకు అన్వయించుకొనుము. మీ పట్టణములో క్రీస్తు శరీరం అనే సంఘము నిర్మించబడాలని కోరుకొనుచున్నావా? దానిని ఘనత కొరక లేక క్రీస్తును గురించిన నిందను భరించుటకు కోరుకొనుచున్నావా? దేవుని పనిలో ఘనతను కోరువారిని దేవుడు సమర్థించడు. అటువంటి వారు కేవలము ఒక సమాజాన్ని కడతారు కానీ క్రీస్తు శరీరమైన సంఘాన్ని నిర్మించలేరు. నజరేతులోని మరియ వలె క్రీస్తు శరీరమై ఉన్న సంఘమును నిర్మించాలంటే నిందలు, అపార్థాలు, కొండెములు చెప్పబడుట ఉండును. అయితే ఆమె దాని గురించి చింతించలేదు. ఆమె ద్వారా క్రీస్తు శరీరధారి అయి వచ్చి ఉన్నారు. ఈనాడు కూడా అలాగే జరుగుచున్నది. మతానుసారమైన క్రైస్తవ్యము నుండి బయటకు వచ్చి మరియు నిందను భరించుటకు ఇష్టపడు వారి ద్వారా దేవుడు క్రీస్తు శరీరమును నిర్మిస్తున్నాడు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆమె ఫిర్యాదు చేయలేదు. ఆమె ఈనాటి యవ్వనస్తురాళ్ల వలె ఉన్నదని ఊహించండి. అప్పుడు ఆమె, ఇక్కడ మనకు ఒక గది కూడా దొరకలేదు. నేను బిడ్డను కనుటకు రహస్య స్థావరము లేకుండా పోయింది. పశువుల పాకలో జన్మనివ్వాల్సి వచ్చింది. 2 రోజుల ముందే బయలుదేరవలసి ఉన్నది గదా, ఎంత బాధ్యత లేని భర్తగా నీవు ఉన్నావు అని అరిచేది. ఆ విధముగా సనుగులు గొనుగుల మధ్యలో ప్రభు అయిన యేసు పుడతారని మీరు ఊహించగలరా? దానిని దేవుడు అనుమతించేవాడు కాదు. కాబట్టి ఫిర్యాదు చేయని అమ్మాయి ఆయనకు కావాలి. కష్ట పరిస్థితులలోనూ మరియు పేదరికములోనూ ఉండుటకు నేర్చుకున్న మరియను దేవుడు యేసుకు తల్లిగా ఉండుటకు ఎన్నుకున్నాడు. అందువలననే ఇశ్రాయేలీలలో వేరే అమ్మాయిని ఆయన ఏర్పరచుకొనలేదు. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.